ఇదా అమ్మాయి మంచి అమ్మ ఎందుకు పెడితే నాకు చిన్నప్పుడు ఇక్కడ కాలిపోయింది, ఇక్కడ ఈ కాలు ఆ కాలు మొత్తానికి. ఎందుకు కాలిపోయిందంటే మా అమ్మ తిడద్దో కొడద్దని భయంతో మా అమ్మే వాత పెట్టలేదు, ఇలా వెనక్కి వెళ్ళండి. వెళ్తే కుంపడం ఉంది, కుంపడండి. అబ్బా ఇద్దరం ఒకటే, సేమ్ బెంచ్. కుంపడ తెలుసా అండి ఎంతమందికైనా? పిల్లలకి తెలుసా కుంపడే? ఇటు ఉరికి చేయకూడదు. కుంపడంటే తెలుసా? కుంపటని ఒక ఇనపది. అమ్మలు, మా అమ్మ కానీ ఇక్కడ ఉన్న అమ్మలు కానీ వీళ్ళ అమ్మలు కానీ అందరూ కట్టెలు పొయ్యి వాళ్ళు బ్యాచ్ కదా. కట్టెలు పొయ్య, దాని మీద వంట చేయడం, ఆ నిప్పులు తీసి అందులో వేయడం, దాని మీద పాలగిని పెట్టడం, ఒరే చూస్తుండ్రా అన్నాం, దాని మీద మూత వేసి నెమ్మదిగా విసనగతో విసరడం, లేదా అట్ట మొక్కతో విసరడం, మళ్ళీ ఆ బూడి తీసి అంట్లు తోముకోవడం. ఎంత గొప్పోళ్ళని మన అమ్మలు. మన అమ్మలు అందరికి చప్పట్లు కొట్టండి. అలాంటి అమ్మల్ని అవమానిస్తూ, ఎందుకు ఆ బూడితో పళ్ళు తోముకోకూడదు, ఆ బూడితో అంట్లు తోమకూడదని ఆ బూడిదని గాడిద కొడుకు అందులో పెట్టి అమ్ముతుంటాడు. తెలుసా మీకు? మీకు తెలుసా అండి? కొబ్బరి పీచు ఉంటుందా, మనం పడేస్తాం కదా, కొబ్బరి పీచు అమ్ముతారు. మీరు వెళ్ళి చూడండి, అమెజాన్లో కొబ్బరి పీచు అమ్ముతారు. బూడిద, మనం కట్టెలకు వచ్చే బూడిద అది అమ్ముతారు. మనకేమో పెద్ద కబుర్లు చెప్పి. పళ్ళు పూర్వం వేప పళ్ళతో నేను తోవేనన్న చేద్దాన్ని మన బ్యాచ్ ఇంకా తోతున్నారేమో తోప్స్. రైట్, బూడితో కచ్చికతో తోమేను. పిడకల కచ్చికంటే పిడకలు రెండు. బొగ్గుతో కూడా తోమేం అన్న తక్కువ ఉంటారు. ఓకే, వేప పుల్ల, ఉత్తరేణి ఇలాంటి వాటితో తోవడం వలన మన పూర్వీకుల పళ్ళు గట్టిగా ఉండి 70-80 వచ్చినా వాళ్ళు గట్టిగా ఉండేవారు, జీవించేవారు, తినేవారు. ఇప్పుడు ఎన్ని చోట్ల డెంటిస్టులు పెరిగారు. ఎందుకు డెంటిస్టులు పెరిగారు తెలుసా? మనం వేప పళ్ళతో తోగుతుంటే వాడు మన కామెంట్ చేశాడు, కోల్గేట్ వాడు, హే వాట్ ఈస్ దిస్ కంట్రీ మ్యాన్, వాట్ యు ఆర్ డూయింగ్, యూ షుడ్ నాట్ యూజ్, టేక్ దిస్ పేస్ట్, విల్ మేక్ వేస్ట్, విల్ యాడ్ సమ్ టేస్ట్ అని వాడు ఆ పేస్ట్లో ఏదో కలిపి మనకు అది అలవాటు